ఈ వీడియోలో మనం హెచ్‌టిటిపి మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. హెచ్‌టిటిపి మాడ్యూల్స్ ఎలా పనిచేస్తాయి? అసలు హెచ్‌టిటిపి అంటే ఏంటి? హెచ్‌టిటిపి సర్వర్ గురించి తెలుసుకుందాం. సర్వర్. సర్వర్ అంటే మనకు తెలుసు క్లయింట్ ఉంటాడు, సర్వర్ ఉంటది. బ్రౌజర్ నుంచి క్లయింట్ క్లయింట్ ఉంటాడు. క్లయింట్‌కి, సర్వర్‌కి మధ్య జరిగే ఈ యొక్క కమ్యూనికేషన్‌నే ఇక్కడ ఏమంటాం మనం దీన్ని రెస్పాన్స్ అనొచ్చు కదా! ఈ రెస్పాన్స్ బ్రౌజర్‌కి మన క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ ఇస్తాడు. ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ కింద ఎళ్ళద్దనమాట. ఇలాగా మనం ఏదైనా సైట్‌లని చూడగానే మనకి హెచ్‌టిటిపి అని లేదా హెచ్‌టిటిపిఎస్ అని ఇలా కనిపిస్తాయి కదా! సమ్ లింక్ ఇలాగా సమ్ ఇప్పుడేం చెప్తాం జేఎస్ జావా డాట్ కామ్ అని ఇలాగ కనిపిస్తాయి కదా! డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తాయి కదా! తర్వాత ఇంకా హెచ్‌టిటిపి సపోజ్ మనం గూగుల్‌లోకెళ్ళి చూస్తే ఇలాగా ఇంకా ఒక సైట్ చెప్పాలంటే మనదే ఉంది కదా! ఎంసీఏ కోడింగ్ అని. సో, ఇలా కనిపిస్తా ఉంటాయి గదా! ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్ అంటే ఏంటి? అసలు రిక్వెస్ట్ ఎలా ఎళ్ళద్ది? బ్రౌజర్‌కి క్లయింట్ ఎలా రిక్వెస్ట్ ఇస్తాడు? బ్రౌజర్ నుండి రిక్వెస్ట్ ఎలా వస్తదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్రాక్టికల్‌గా మనం తెలుసుకోవడం కోసం హెచ్‌టిటిపి గురించి కొద్దిగా తెలుసుకున్నాం గదా! ఇప్పుడు మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసి, వీఎస్ కోడ్‌లో ఒక హెచ్‌టిటిపి అనే ఫోల్డర్ క్రియేట్ చేసి, ఫోల్డర్‌లో ఒక జేఎస్ క్రియేట్ చేశాననమాట. ఇప్పుడు మనం ప్రతీది చేయడానికి మనం ఇందాక చెప్పుకున్నాం గదా! హెచ్‌టిటిపి క్రియేట్ చేసి దాంట్లో రిక్వెస్ట్ నోడ్ జేస్‌లో నువ్వేం చేసినా రిక్వెస్ట్ అని ఉంటదని చెప్పాను గదా! సో, రిక్వెస్ట్ అనమాట. ఈ రిక్వెస్ట్‌కి ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? మొన్నటిదాకా ఓఎస్ మోడల్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఓఎస్ అని పెట్టావు. ఇప్పుడు హెచ్‌టిటిపి కాబట్టి హెచ్‌టిటిపి అని పెడతాం. సో, హెచ్‌టిటిపి అయిపోయిన తర్వాత హెచ్‌టిటిపి క్రియేట్ చేసాం గదా! ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత సర్వర్ క్రియేషన్ ఉంటది. సర్వర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ కాబట్టి మనం క్రియేట్ చేసింది సర్వర్ అని పెట్టి సర్వర్ ఈక్వల్ టు దేనికి హెచ్‌టిటిపి. సో, డాట్ సర్వర్ క్రియేట్ సర్వర్ అని పెట్టి ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాం అనమాట. అంటే మనకి దానికి రిక్వెస్ట్ ఇస్తాం కదా! సర్వర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ ఏం రావాలని ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాం. ఆల్రెడీ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ఎలా రాయాలో, కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటో మనం రీసెంట్ వీడియోలో మనం చూసుకున్నాం లాస్ట్ వీడియోలో. సో, అందుకని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్‌గా నేను రాస్తున్నాను. ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. దీన్ని సర్వర్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు సర్వర్ క్రియేట్ అయిపోయిన తర్వాత సర్వర్‌కి ఒక పోర్ట్ నంబర్ ఉంటదనమాట. ఈ పోర్ట్ నంబర్స్‌లోనే రన్ అయిద్ది. ఈ పోర్ట్ నంబర్‌లో రన్ అయిద్దని ఒక ఈ రూట్ ఎళ్తేనే ఇది ఈ విలేజ్‌కి డెస్టినేషన్ చేరుకుంటాం. ఈ రూట్ ఎళ్తే ఎలా చేరుకుంటాం ఒక డెస్టినేషన్ ఎలా ఉంటదో, అలాగే ఈ యొక్క సర్వర్ రన్ అవ్వడానికి ఒక పోర్ట్ నంబర్స్ అని ఉంటదనమాట. ఆ పోర్ట్ నంబర్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్దాం పోర్ట్ నంబర్ సర్వర్ కదా క్రియేట్ చేసింది. సర్వర్ డాట్ లిజన్ అనే ఒక ఫంక్షన్ వాడి ఈ ఫంక్షన్‌లో రాస్తాం. ఏం రెస్పాన్స్ రావాలి. ఈ ఫంక్షన్ ఎందుకు రాస్తామంటే రన్ అయిందా లేదా సర్వర్ ఎర్రర్ ఏమైనా వచ్చిందా? సర్వర్ క్రియేట్ అయిందా లేదని మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈ యొక్క సర్వర్ డాట్ లిజన్ అని రాస్తామన్నమాట. ఇందులో మనం ఏమైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అయిందనుకో బ్రౌజర్‌లో కాకుండా సర్వర్‌లో. సో, మన దాంట్లో ఏమి ఎర్రర్స్ లేవు. మనం క్రియేట్ చేసిన సర్వర్‌లో ఏమి ఎర్రర్స్ లేవు. సో, వి కెన్ గో ఫర్ అనదర్ ఫంక్షన్ లేదా అనదర్ టాస్క్ అని చెప్పడానికనమాట. ఇక్కడ ఏం రాస్తానంటే నేను సర్వర్ రన్నింగ్, రన్నింగ్ ఆన్ సర్వర్ రన్నింగ్ ఆన్ అర్థమైంది కదా! ఇది సింటాక్స్ అనమాట. సో, ఇప్పుడు మనం చూద్దామా? ఒకసారి రన్ చేస్తే ఏం చేద్దో చూద్దామా? హెచ్‌టిటిపి అని పెట్టాం కదా! ఇప్పుడు నోడ్ హెచ్‌టిటిపి కొట్టగానే వచ్చింది. సర్వర్ రన్నింగ్ ఆన్ అని వచ్చింది. వచ్చిందా? అంటే సర్వర్ క్రియేట్ అయిందన్నమాట. ఇప్పుడు సర్వర్ క్రియేట్ అయింది. ఇందులో మనం ఏం చెప్పాం? సర్వర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందని చెప్పాం కదా! రిక్వెస్ట్ వద్ది. రిక్వెస్ట్ మనం సర్వర్‌కి పంపగానే సర్వర్ నుంచి రిక్వెస్ట్ రాగానే మనకు రెస్పాన్స్ రావాలి కదా! ఆ రెస్పాన్స్ ఎలాగొద్దో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసింది రిక్వెస్ట్ అయింది కదా! సర్వర్‌కి ఇప్పుడు క్రియేషన్ ఎలా అంటే ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ ఈ క్రియేషన్ నెగేషన్ ఇది చూద్దామా? ఇక్కడ చూసారు కదా! ఒక క్లయింట్ బ్రౌజర్ ఉంది. బ్రౌజర్ నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాం. ఈ రిక్వెస్ట్ ఇప్పుడు
ఈ రిక్వెస్ట్ నుంచి రెస్పాన్స్ ఎలా రావద్దో మనం చూద్దాం. ఈ రిక్వెస్ట్ నుంచి రెస్పాన్స్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే VS కోడ్‌లోకి వెళ్లి ఇక్కడ చూసారు కదా! ఇక్కడ చూసాం కదా! సర్వర్ రన్నింగ్ అని. రన్నింగ్ అయితుంది. ఎక్కడ రన్నింగ్ అయితుంది? ఒక పోర్ట్ అంటూ ఉంటదని చెప్పాం కదా! సో, ఆ పోర్ట్‌ని ఎక్కడ రాస్తామంటే ఇక్కడ పోర్ట్ నంబర్ అని రాస్తాం. పోర్ట్ నంబర్ అని పెట్టి కామా పెడితే సరిపోద్ది. ఇది పోర్ట్ నంబర్ అన్నమాట. ఇది సింటాక్స్. ఇప్పుడు మనం హెచ్‌టిటిపి మాడ్యూల్ క్రియేట్ చేసాం. రిక్వైర్ అనే ఫంక్షన్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత సర్వర్ క్రియేట్ చేసాం. సర్వర్ ఎలా క్రియేట్ చేసాం? హెచ్‌టిటిపి డాట్ క్రియేట్ డాట్ సర్వర్ అని క్రియేట్ చేసి ఒక సర్వర్ క్రియేట్ చేసాం. సో, రిక్వెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. ఇది పోర్ట్ నంబర్ అన్నమాట. పోర్ట్ నంబర్ క్రియేట్ చేసాం. సర్వర్ రన్నింగ్ అయిందని తెలుసుకున్నాం. సో, ఎవ్రీ డే మనం ఎప్పుడు రిఫ్రెష్ చేసినప్పుడల్లా ఇలాగ మనం ఒకసారి చూసుకోవాలి. అయితుందా లేదా అని. చూద్దాం ఇక్కడ ఎందుకు అవ్వలేదో. పోర్ట్ నంబర్ ఈస్ నాట్ డిఫైన్. పోర్ట్ నంబర్ ఇక్కడ మనం డిఫైన్ చేయలేదన్నమాట. ఇక్కడ పోర్ట్ నంబర్ అని పెట్టి సో, పోర్ట్ నంబర్ ఈక్వల్ టు 122323. సో, ఇప్పుడు చూద్దాము. అయిందా? సర్వర్ రన్నింగ్ ఆన్. దేనిక్కడ 2323 మీద. ఇప్పుడు ఫర్గట్ సింటాక్స్ అర్థమైంది కదా! పోర్ట్ నంబర్ ఉండాలి. సర్వర్ రన్నింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు రెస్పాన్స్ రావాలి. మనకు రెస్పాన్స్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రెస్పాన్స్ డాట్ ఎండ్ అని పెట్టి ఇక్కడ రాయాలి. ఏం రెస్పాన్స్ రాయాలి? దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వర్ node.js సర్వర్ క్రియేషన్. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ మై ఫస్ట్ node.js సర్వర్ క్రియేషన్ అని వచ్చింది కదా! ఇక్కడ డబుల్ వేయబడింది, పర్లేదు. క్రియేషన్ అని వచ్చింది. పోర్ట్ ఆన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2323. సో, ఓకేనా? ఇది పోర్ట్ నెంబర్ అనమాట. సో, నాకు ఈ పోర్ట్ నెంబర్ అని పెట్టి ఏదన్నా కన్‌ఫ్యూజన్‌గా ఉందంటే దీన్ని తీసేయొచ్చు. ఇక్కడ కూడా పోర్ట్ నెంబర్ అని తీసేయొచ్చు. డైరెక్ట్‌గా నువ్వు 3434 అని పెట్టుకొని మళ్ళీ పోర్ట్ నెంబర్ 3434 కదా! ఇప్పుడు సో, మళ్ళీ ఇంకోసారి రిఫ్రెష్ చేసాం. ఇప్పుడు చూడు సర్వర్ రన్నింగ్ ఆన్ 2323 అంది. సో, ఇక్కడ మనకు ఇంకో విషయం ఏంటంటే తెలుసుకోవాల్సింది. సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఏ పోర్ట్ నెంబర్‌లో రన్ అయితుందో తెలుసుకున్నాం కదా! దానికి నేనేం చేస్తానంటే మీకు అర్థం అవ్వడం కోసం http లోకల్ హోస్ట్ ఎక్కడ మన కంప్యూటర్లో మట్టిగాం కదా! ఇంకెక్కడే చూడలేం కదా! లోకల్ హోస్ట్ అని పెట్టి ఎక్కడ ఏ పోర్ట్ నెంబర్ సర్వర్లో అవుతుంది, ఏ పోర్ట్ నెంబర్లో అవుతుంది, ఏ పోర్ట్ నెంబరు 34 అని 34 అంతేనా? ఇది ఇలా కాపీ చేసి ఇది ఇలా కాపీ చేసినామంటే ఇక్కడికి వచ్చి ఒక సర్వర్ ఆన్ చేసి ఏదో ఒక బ్రౌజర్ తీసుకొని సో ఇలా పెట్టామంటే ఏమొచ్చింది? దిస్ ఈజ్ మై ఫస్ట్ node.js సర్వర్ క్రియేషన్. అర్థమైందా? ఇది లోకల్ హోస్ట్. ఇది మన లోకల్ హోస్ట్ అన్నమాట. ఇది పోర్ట్ నెంబర్ 3434లో రన్ అవుతుంది. సో, నువ్వు ఎక్కడికైనా ఇంకోసారి రన్ చేయొచ్చు. సో, ఇలా పెట్టి అలాగే నువ్వు నెంబర్ ఆఫ్ ఎన్నిసార్లు చేసినా దిస్ ఈజ్ మై node.js సర్వర్ క్రియేషన్. అర్థమైందా? ఇప్పుడు మీరు సర్వర్ క్రియేషన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. సో, అర్థమైంది కదా! node.js రెస్పాన్స్ వచ్చింది. రిక్వెస్ట్ పంపారు, రెస్పాన్స్ వచ్చింది. ఇది సర్వర్ క్రియేషన్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీప్‌గా తెలుసుకుందాం. అసలు పోర్ట్ నంబర్ అంటే ఏంటి? లోకల్ హోస్ట్ అంటే ఏంటి? హెచ్‌టిటిపి అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ.